చంద్రయాన్-3కి సంబంధించిన అంశాలు. దీని యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏమో వీరముత్తువేల్. అప్పటి ఇస్రో చైర్మన్ వచ్చేసి ఎస్. సోమనాథ్. దీని యొక్క మిషన్ డైరెక్టర్ ఏమో ఎస్. మోహన్ కుమార్. చంద్రయాన్-3కి అయిన బడ్జెట్ ఏమో 615 కోట్లు. చంద్రయాన్-3కి సంబంధించిన అంశాలు. చంద్రయాన్-3ని 2023 జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రెండవ ప్రయోగ వేదిక నుంచి LVM-3 M4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఈ నౌక 41 రోజుల తర్వాత 2023 ఆగస్టు 23న చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద వ్యామో నౌకను దింపిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ని క్షేమంగా దించిన 4 దేశంగా మరో ఘనత సాధించింది. అంతకుముందున్న 3 అమెరికా, చైనా, సోవియట్ యూనియన్. విక్రమ్ అనేది ల్యాండర్, ప్రజ్ఞాన్ అనేది రోవర్. చంద్రుడిపై విక్రమ్ ల్యాండ్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్గా పేరు పెట్టారు. చంద్రయాన్-3 సక్సెస్ అయిన సందర్భంగా ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అంశాలు. పార్ట్ 1. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో 2024 జనవరి 22న 5 ఏళ్ల బాలరాముడి రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. గర్భగుడిలో ప్రధాన యజమాని కర్త హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అయిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు 51 అంగుళాలు. అయోధ్యలో నగర శైలిలో నిర్మిస్తున్న ఈ రామ మందిరం 2.7 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయం నిర్మాణంలో ఎక్కడ కూడా ఇనుము లోహాన్ని వాడలేదు. భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా అయోధ్య రామాలయ నిర్మాణం అనేది జరిగింది. ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామ నవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణం అనేది చేపట్టారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అంశాలు. పార్ట్ 2. అయోధ్య ఆలయాన్ని 3 అంతస్తులలో నిర్మించగా మొదటి అంతస్తులో బాలరాముడి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో 5 మండపాలు ఉంటాయి. అవి 1 నృత్యము, 2 రంగమండపము, 3 సభా మండపము, 4 ప్రార్థన మండపము, 5 కీర్తన మండపము. ఆలయంలో 4 మూలల 4 ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇందులో సూర్యభగవానుడు, భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ద్వారా అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం చిత్రంను ఇస్రో విడుదల చేసింది. ఆదిత్య L1కు సంబంధించిన అంశాలు. 2023 సెప్టెంబర్ 2న సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో సూర్యయాన్-1 పేరుతో తొలిసారిగా చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. ఆదిత్య L1 అనేది 2024 జనవరి 6న నిర్దేశిత లాంగ్ రేంజ్ పాయింట్ L1కి చేరుకుంది. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు కాగా అందులో 1% అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లాంగ్ రేంజ్ పాయింట్ L1గా గణిస్తున్నారు. సోలార్ అబ్జర్వేటరీ వ్యామో నౌక ఆదిత్య L1ను PSLV-C57 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఆదిత్య L1లో శాస్త్రవేత్తలు 7 పేలోడ్లను పంపించారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని 8 మంది సభ్యులతో 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. ఈ ఉన్నత స్థాయి కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు నేతృత్వం వహించారు. ఈ కమిటీలో అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, NK సింగ్ 8 మందిలో 4 సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ప్రభుత్వం 7 విధి విధానాలను నిర్దేశించింది. దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని జెమినీ ఎన్నికలు అంటారు. PM విశ్వకర్మ పథకానికి సంబంధించిన అంశాలు. దేశంలోని కులవృత్తుల వారికి తక్కువ వడ్డీకి పూచీకత్తు లేని రుణ సాయం అందించే PM విశ్వకర్మ పథకాన్ని 2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా కులవృత్తులు చేసుకునే వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్యం మెరుగుపరిచి ఎలాంటి పూచీకత్తు లేకుండా ₹1,00,000 వరకు రుణం అందిస్తారు. ఎవరైతే 1,00,000 తీసుకొని మళ్ళీ కరెక్ట్గా కడతారో నెక్స్ట్ టైం వాళ్ళకి 2 లక్షల వరకు లోన్ అనేది అవైలబుల్ ఉంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 73వ పుట్టినరోజుతో పాటు విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ పథకాన్ని శ్రీకారం చుట్టారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా 5 ఏళ్లలో 2023-24 నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు 30 లక్షల మంది చేతి వృత్తుల వారికి 13,000 కోట్ల రుణ సాయం అందనుంది. నారీ శక్తి వందన్ అధినియం బిల్లు 2023 దీనికి సంబంధించిన అంశాలు. ఈ బిల్లు లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించింది. ఈ బిల్లును 128వ రాజ్యాంగ సవరణ బిల్లు అని అంటారు, లేదంటేనేమో మహిళా రిజర్వేషన్ బిల్లు అని కూడా అంటారు. దీనిని లోక్సభ 2023 సెప్టెంబర్ 20వ తేదీన ఆమోదించింది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మార్గదర్శి గీతా ముఖర్జీ గారు. తీర రాష్ట్రాలు వాటి యొక్క తీరం పేర్లు. మహారాష్ట్రలో కొంకన్ తీరం అని, ఒడిస్సాలో ఉత్కల్ తీరం అని, పశ్చిమ బెంగాల్లో నంగా తీరం లేదా వంగా తీరము అని, కర్ణాటకలోనేమో కెనరా తీరం అని, తమిళనాడులో కోరమండల్ తీరం అని, ఆంధ్రప్రదేశ్లో సర్కార్ లేదా కోస్తా తీరం అని, కేరళలో మలబార్ తీరం అని అంటారు. శిఖరములు అవి ఉండే పర్వత శ్రేణులు మరియు ప్రదేశాలు. K2 తప్ప అన్ని హిమాద్రి అనే పర్వత శ్రేణిలోనే ఉన్నాయి. ఎవరెస్ట్ నేపాల్లోని హిమాద్రి పర్వత శ్రేణిలో ఉంది. K2 లడఖ్లోని కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. కాంచనజంగా సిక్కిం నేపాల్లోని హిమాద్రి పర్వత శ్రేణిలో ఉంది. ధవళగిరి నేపాల్లోని హిమాద్రి పర్వత శ్రేణిలో ఉంది. అన్నపూర్ణ శిఖరం వచ్చేసి నేపాల్లోని హిమాద్రి పర్వత శ్రేణిలో ఉంది. నందాదేవి శిఖరమేమో ఉత్తరాఖండ్లోని హిమాద్రి పర్వత శ్రేణిలో ఉంది. పథకాలు అవి ప్రారంభమైన సంవత్సరంలో. మేక్ ఇన్ ఇండియా 2014లో, ప్రధానమంత్రి జన్ధన్ యోజన 2014లో, మిషన్ ఇంద్రధనుష్ 2014లో, బేటీ బచావో బేటీ పడావో 2015, ప్రధానమంత్రి ముద్రా యోజన 2015లో, స్టార్టప్ ఇండియా 2016లో, ముస్కాన్ వచ్చేసి 2021లో, డిజిటల్ రూపాయి అనేది 2022లో ప్రారంభించారు. విటమిన్లు వాటి లోపాల వల్ల కలిగే వ్యాధులు. విటమిన్ ఏ వలన రేచీకటి పొడికళ్ళు వస్తాయి. విటమిన్ డి వల్ల రికెట్స్ వస్తుంది. విటమిన్ ఈ లోపం వల్ల పురుషులలోనేమో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం వస్తుంది. విటమిన్ కే వలనేమో ఆగని రక్తస్రావం, రక్తం అనేది గడ్డకట్టకుండా ఉంటుంది. విటమిన్ బి వల్లనేమో తడి బెరిబెరి, పొడి బెరిబెరి వస్తుంది. విటమిన్ B3 లోపం వల్ల పెల్లాగ్ర వస్తుంది. విటమిన్ B12 లోపం వల్ల రక్తహీనత వస్తుంది. విటమిన్ సి వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. కర్ణాటక వృక్షమాతగా తులసిగౌడకు పేరుంది. అలాగే తమిళనాడు వృక్షమాతగా పాపామాల్కు పేరుంది. వీరిద్దరు కూడా ఇటీవలనే మరణించారు. డిసెంబర్ 16న విజయ్ దివాస్ను జరుపుకుంటారు. దీనిని 1971 డిసెంబర్ 3 నుంచి 16 వరకు భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఈ సందర్భంగా జరుపుకుంటారు. ఈ యుద్ధం మూలంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. అలాగే జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ను జరుపుకుంటారు. ఇక్కడ చూడండి, డిసెంబర్ 16 ఏమో విజయ్ దివాస్, జూలై 26 వచ్చేసి కార్గిల్ విజయ్ దివాస్ దగ్గర ఉన్నాయి.